మమ్మీ నాకు రేపు స్కూల్లో ఫీల్డ్ ట్రిప్ ఉంది. డాడీతో మాట్లాడి ప్లీజ్ పైసలు కట్టమన్నది. నాకు లాస్ట్ ఇయర్ 10th క్లాస్ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్. ఎందుకు బేటా ఇప్పుడు పైసలు లేని దానికి డాడీని ఎందుకు ఇబ్బంది పెట్టాడు చెప్పు. సరే నేనైతే ఒకసారి అడిగి చూస్తా. సరే నేను అయితే అడుగు ఒకసారి డాడీని కట్టమని చెప్పి. మళ్ళీ ఫ్రెండ్స్ కలవరు నాకు 10th క్లాస్ తర్వాత. సరే నేను డాడీకి ఫోన్ చేస్తా కానీ నువ్వు నేను చెప్పిన పనులన్నీ చేయాలి. ఫస్ట్ పోయి బిల్డింగ్ వెహికల్ బట్టలన్నీ తీసుకురా, వర్షం పడేటట్టుంది, జల్దీ పో. ఏందబ్బా ఈ పాడు ఫోను కలవనే కలవదు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలో ఏమో, అస్సలు కలుస్తూనే లేదు ఈ పాడు ఫోన్ గాను. ఏం రా బాడకవు, ఎందుకు అట్లా ఉరుకులాడుతున్నావు ఇంట్లో? ఏం రోగమా నీకు? నేను నువ్వు అక్క మాట్లాడుకునే అన్నీ విన్నా. నన్ను కూడా ఫీల్డ్ ట్రిప్కి పంపి, నాకు సంబంధం లేదు, నేను కూడా పోతా అంతే. అక్కను పంపిస్తావు కానీ నన్ను పంపియవా? నన్ను కూడా పంపియు. సరేరా పంపిస్తాను. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నీకు ఫీల్డ్ ట్రిప్కి పంపిస్తా, ఇంకా నీకు క్రికెట్ బ్యాట్ కూడా పంపిస్తా. చెప్తావా? సరేనే అడిగే మమ్మీ, నువ్వు అడిగిన క్వశ్చన్కి అన్నిటికీ ఆన్సర్ చెప్తా, జల్లాడు. సరేరా చెప్పు, 2 5 ఎంత చెప్పు, నీకు అన్ని ఇప్పిస్తా, ఫీల్డ్ ట్రిప్కి కూడా పంపిస్తా. చెప్పు జల్దీ చెప్పు. అరే ఏంది ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్ అడుగుతావు? నేను చెప్పపో, నేను చెప్ప. నీ పాడకు, నీకు వేలు ఫీజులు కడుతుంటే తెలుస్తలేదురా, చదువుకోనికి చేత కానీ ఫీల్డ్ ట్రిప్లు క్రికెట్ బ్యాట్లు కావాలి నీకు. నీ చీపురు ఇరగొడతావు. అబ్బో ఉరుకు ఉరుకు ఉరుకు.